అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి ఈ సర్వీస్ రూల్స్ సంబంధించి, ఈ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి లీవ్స్ గురించి కానీ, అలాగే డిఏలు, పిఆర్సీ సంబంధించి కానీ, అలాగే ప్రతి దానికి సంబంధించినటువంటి సర్వీస్ సంబంధించినటువంటి అంశాలన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాం. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చేరినటువంటి వారు విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. కొత్త ఉపాధ్యాయులకు సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే పాన్ నెంబరు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారికి సంబంధించి చాలా కొన్ని పరిధిలో కొంతమంది డీడీఓలు వీటికి సంబంధించి బిల్లులన్నీ, ఈ నెంబర్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది, అంటే జనరేట్ చేయడం జరిగింది. ఈ జనరేట్ చేసిన వారికి సంబంధించి బిల్స్ మనకి శాలరీ బిల్, అక్టోబర్ శాలరీ బిల్లు మనకి 3వ తేదీ నుంచి జాయిన్ అయినట్లుగా మనకి ట్రైనింగ్ జరిగింది కాబట్టి 3వ తేదీ నుంచి జీతాలు ఇవ్వాలని చెప్పి మనకి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ సందర్భంలో ఈ 3వ తేదీ నుంచి ఆ బేసిక్ తీసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో మనం చూసాం, ఎంత జీతం వస్తుంది అనేది. దాని ప్రకారం జీతాలు అయితే డీడీఓలు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సప్లిమెంటరీ బిల్స్ ఏవైతే జీతాలు, రెగ్యులర్ జీతాలు కాకుండా సపరేట్గా చేసినటువంటి ఈ సప్లిమెంటరీ బిల్స్ సంబంధించి ఈ బిల్ అయితే కదలికి వచ్చింది. ఆ బిల్స్ యూక్యూబైర్కి వెళ్ళడం జరిగింది మధ్యాహ్నం సమయంలో. అలాగే సాయంత్రం సమయంలో ఈ బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అలాంటి వారికి అక్కడక్కడ జమ కావడం కూడా ప్రారంభమైంది. మొట్టమొదటి తొలి జీతం 2025 ఉపాధ్యాయులు ఈరోజు అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారి అందరికీ కూడా ఒక్కొక్కరిగా ఈరోజు సాయంత్రానికి దాదాపుగా ఎవరైతే ఇప్పటి వరకు బిల్ సబ్మిట్ చేస్తున్నారో వారు యూక్యూబర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయో వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం లోపు పూర్తిగా జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా కొంతమంది ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడి, అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి రాని వాళ్ళు ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. అవి కూడా మనం పెట్టినట్లయితే ఆ బిల్స్ కూడా మనకి వెంటనే జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈ మంత్ ఎండ్ అయ్యేలోపు మనం తొందరగా ఈ సప్లిమెంటరీ బిల్స్లో ఇవన్నీ కూడా మిగతా వారు కూడా ఈ ఐడీస్ తొందరగా జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చేస్తే వారికి కూడా మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా కొద్దిగా ఆలస్యం అయితే తర్వాత నెక్స్ట్ మంత్లో ఉన్నటువంటి ఈ రెగ్యులర్ జీతాలతో పాటు అక్టోబర్, నవంబర్ కలిపి 2 కలిపి ఒకసారి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కదలికి వచ్చినటువంటి బిల్లు, ఇప్పుడైతే బిల్లు సబ్మిట్ చేసిన బిల్లందరికీ కూడా మనకి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ మొదటి జీతం అందుకోబోతున్నటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.